అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి మార్కుల ఎంట్రీ ఇప్పుడు పూర్తిగా డిజిటల్ అయిపోతోంది. సో లీప్ యాప్ను ఉపయోగించి టాబ్లెట్స్లో ఈ కొత్త ప్రాసెస్ను ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా ఈ గైడ్లో చూద్దాం. ఈ మార్కుల ఎంట్రీలో వచ్చిన మార్పు గురించి ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఈ కొత్త డిజిటల్ పద్ధతిని మనం ప్రతి దశలోనూ చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టెప్, ఈ అప్లికేషన్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, మనం పని చేయాల్సిన సెక్షన్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం. ముందుగా మీ ట్యాబ్లెట్లో లీప్ యాప్ ఓపెన్ చేయండి. మీకు ఇచ్చిన యూజర్ నేమ్ అంటే మీ ట్రెజరీ ఐడి ఇంకా పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ సక్సెస్ అవ్వగానే మీకు ఈ మెయిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం మార్క్స్ ఎంట్రీ స్టార్ట్ చేయటానికి ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీ అని ఉన్న బటన్ని నొక్కాలి. ఎస్ఎస్సి మార్క్స్ ఎంట్రీని సెలెక్ట్ చేసుకోగానే సిస్టమ్ మీ వివరాలను ఒకసారి వెరిఫికేషన్ కోసం చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని నిర్ధారించుకున్నాక ప్రొసీడ్ బటన్ను నొక్కండి. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ఫేజ్లోకొచ్చాం. మన దగ్గరున్న ఫిజికల్ ఆన్సర్ పేపర్లను డిజిటల్ సిస్టమ్కి ఎలా లింక్ చెయ్యాలో చూద్దాం. ఈ బండిల్ మ్యాపింగ్ ప్రాసెస్లో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్, కంట్రోల్ బండిల్ను సిస్టంలో యాడ్ చేయాలి. తర్వాత దాని బార్కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఆ బండిల్లో ఉన్న ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్ను స్కాన్ చేసి చివరగా ఎగ్జామినర్ ఐడీలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. డాష్బోర్డ్లో యాడ్ కంట్రోల్ బటన్ మీద ట్యాప్ చేయండి. అలా చేయగానే మీ టాబ్లెట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ కెమెరాతో కంట్రోల్ బండిల్ స్లిప్ అయి ఉన్న క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ను స్కాన్ చేయాలి. మెయిన్ బండిల్ రిజిస్టర్ అయ్యాక ఇప్పుడు ఆ బండిల్లో ఉన్న ఒక్కో ఆన్సర్ స్క్రిప్ట్ను స్కాన్ చేయమని సిస్టమ్ అడుగుతుంది. సో ఆ బండిల్లోని అన్ని ఆన్సర్ పేపర్లను ఒకదాని తర్వాత ఒకటి స్కాన్ చేసి సిస్టమ్కు లింక్ చేయాలన్నమాట. అన్ని ఆన్సర్ పేపర్లు స్కాన్ చేయడం అయిపోయాక ఈ స్క్రీన్లో చీఫ్ ఎగ్జామినర్ అంటే సిఈ ఇంకా అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటే ఏఈ వాళ్ళ ఐడీలను ఎంటర్ చేయాలి. ప్రతి బండిల్కు ఎవరు బాధ్యుదో రికార్డుండాలి కదా, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సబ్మిట్ బటన్ను నొక్కితే బండల్ మ్యాపింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. రైట్, ఇప్పటిదాకా ప్రిపరేషన్ చూశాం. ఇప్పుడు అసలు పని అంటే విద్యార్థుల మార్కులను తప్పులు లేకుండా ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఒక్కో ఆన్సర్ స్క్రిప్ట్ను స్కాన్ చేయగానే మార్కులు ఎంటర్ చేయడానికి ఇలా ఒక గ్రిడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడే మనం ప్రతి ప్రశ్నకు మార్కులు వెయ్యాలి. మార్కులు వేసేటప్పుడు కొన్ని రూల్స్ గుర్తుంచుకోవాలి. అటెంప్ట్ చేయని ప్రశ్నలకు NA అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ చాయిస్లో ఉన్న 2 ప్రశ్నలకు సమాధానం రాస్తే రెండింటికీ మార్కులు వేయండి. యాప్ చాలా స్మార్ట్, ఆ రెండింటిలో ఏది బెస్ట్ స్కోరో అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఒకవేళ 0.5 మార్కులు ఎంటర్ చేయాలంటే సిస్టంలో ఒక చిన్న ప్రాసెస్ ఉంది. మొదట ఆ ప్రశ్నకు 1 మార్క్ ఇచ్చి మళ్ళీ అదే ప్రశ్నని సెలెక్ట్ చేసి 0.5 ఇస్తే అప్పుడు సిస్టమ్ దాన్ని 0.5 మార్కుగా తీసుకుంటుంది. ఇక్కడ మంచి ఫీచర్ ఉంది చూడండి. మనం మార్కులు ఎంటర్ చేస్తుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా రో టోటల్స్, గ్రాండ్ టోటల్ అన్నీ లెక్కించేస్తుంది. అంతేకాదు, చాయిస్ ప్రశ్నలలో బెస్ట్ మార్కులను ఇలా గ్రీన్ కలర్లో హైలైట్ చేసి చూపిస్తుంది. మన పని ఎంత ఈజీ అయిపోతుందో కదా. ఇప్పుడు మనం చాలా కీలకమైన సెక్షన్కు వచ్చాం. మనం ఎంటర్ చేసిన మార్కులను సరిచూసుకోవడం ఇంకా ఫైనల్ చేయడం ఎలాగో చూద్దాం. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. టాబ్లెట్లో కనిపించే టోటల్ మార్క్స్ ఆన్సర్ పేపర్ చివర మనం రాసే పార్ట్ 2 స్లిప్లో ఉన్న టోటల్తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. కొంచెం తేడా ఉన్నా స్పెషల్ అసిస్టెంట్ వెంటనే ఎక్కడ తప్పు జరిగిందో చూసి సరిచేయాలి. ఒకవేళ పొరపాటు ఫిజికల్ ఆన్సర్ షీట్లోనే ఉంటే యాప్లో కన్ఫర్మ్ చేయకముందే ఏఈ ఇంకా సిఈ దాన్ని సరిదిద్దాలి. అన్ని మార్కులు సరిపోయాయని చెక్ చేసుకున్నాక ప్రివ్యూ బటన్ నొక్కండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఏవైనా మార్పులు చెయ్యాలనుకుంటే క్యాన్సిల్ అండ్ మోడిఫై సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకుంటే ఫైనల్ చేయడానికి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ నొక్కాలి. ఇక్కడ ఒక్క క్షణం ఆగండి, జాగ్రత్తగా వినండి. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ బటన్ నొక్కితే, మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి నొక్కితే ఆ మార్కులను మళ్ళీ మార్చడం కుదరదు. ఈ యాక్షన్ రివర్స్ చేయలేం. ఇది ఫైనల్. కాబట్టి నిర్ధారించే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం. కన్ఫర్మ్ చేసిన వెంటనే ఆన్సర్ షీట్లోని పార్ట్ 2 స్లిప్ను మొత్తం స్కాన్ చేయమని సిస్టమ్ అడుగుతుంది. స్కాన్ చేశాక ఆ పేపర్ సీరియల్ నంబర్ను స్క్రీన్ మీద సెలెక్ట్ చేసి
కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ నొక్కితే ఆ ఒక్క స్క్రిప్ట్ మార్కుల ఎంట్రీ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. సరే, ఇక ఈ ప్రాసెస్ ముగించే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫైనల్ చెక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఒక కంట్రోల్ బండిల్కు సంబంధించిన పని మొత్తం కంప్లీట్ అయ్యిందని ఎలా ఖచ్చితంగా తెలుసుకోవాలి? సమాధానం సింపుల్. మన డాష్బోర్డ్లోనే ఉంది. ప్రతి బండిల్ పక్కన ఎన్ని స్క్రిప్ట్లు పూర్తయ్యాయి అంటే కంప్లీటెడ్ అని, ఎన్ని మిగిలున్నాయి అంటే పెండింగ్ అని చూపిస్తుంది. మనం లాగౌట్ చేసే ముందు ఈ పెండింగ్ కాలంలో నంబర్ 0 ఉందని నిర్ధారించుకోవాలి. 0 ఉంటేనే ఆ బండిల్ పని పూర్తయినట్టు లెక్క. ముగించే ముందు ఈ ప్రాసెస్ మొత్తంలో ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోవద్దు. 1. డిజిటల్ టోటల్, ఫిజికల్ టోటల్ ఎప్పుడూ క్రాస్ చెక్ చేసుకోవాలి. 2. ఒక్కసారి కన్ఫర్మ్ చేశాక మార్చలేరు, అది ఫైనల్. 3. లాగౌట్ అయ్యే ముందు పెండింగ్ కౌంట్ 0 ఉండేలా చూసుకోవాలి. చూసారుగా, ప్రతి స్టెప్లో కాస్త జాగ్రత్త తీసుకుని వెరిఫై చేసుకుంటూ వెళితే చాలు. ఈ కొత్త డిజిటల్ సిస్టమ్ మన పనిని చాలా ఖచ్చితంగా ఇంకా వేగంగా పూర్తి చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.